ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటింది ఇక్కడ ముగ్గు వేసి, అండ్ ఇట్స్ టైమ్ టు రీపెయింట్. ఇంతకుముందు ఉన్న ముగ్గుని అక్కడక్కడ కొంచెం క్లీన్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఈ ఛానల్ స్టార్ట్ చేసి కూడా 1 ఇయర్ దాటింది. ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల నేనైతే చాలా చాలా హ్యాపీ, బికాస్ ఛానల్లో పెట్టిన ఎవ్రీ వీడియోకి అండ్ ఎవ్రీ షార్ట్కి సంబంధించి నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. అంటే ఆ షార్ట్ పోస్ట్ చేసిన టైం, ఆర్ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన టైం, దాన్ని రికార్డ్ చేసిన టైంలో ఉన్న మెమరీస్ అన్నీ నాతోనే ఉన్నాయి. ఎప్పుడైనా ఏమైనా కొంచెం మనసు బాగాలేకపోయినా నేను ఈ షార్ట్స్ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటాను, సో దట్ ఐ కెన్ రీకాల్ ఆల్ మై మెమరీస్ ఎలాంటివైనా, అవి హ్యాపీనెస్ని ఇచ్చేవైనా బాధను కలిగించేవైనా మనతోనే ఉంటాయి. బాధను కలిగించేవి పక్కన పెట్టి హ్యాపీనెస్ని ఇచ్చేవి మాత్రమే గుర్తుపెట్టుకుందాం అనుకుంటే కుదరదు. దట్స్ హౌ హ్యూమన్ బీయింగ్స్ ఆర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఐడియా ఆఫ్ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్, బికాస్ నాకున్న ఇన్కన్సిస్టెన్సీకి, నాకున్న బద్ధకానికి నేను ఇన్ని వీడియోస్ పోస్ట్ చేయగలిగాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ది పీపుల్ హూ ఎవర్ సపోర్టెడ్ మీ. నెక్స్ట్ ఈ వీడియో చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అని ఐడియా ఇచ్చే మా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్ఫుల్. అఫ్ కోర్స్ యూట్యూబ్ నుంచి ఇంకా రెవెన్యూ స్టార్ట్ అవ్వలేదు, బట్ నాకు యూట్యూబ్ ఒక డైలీ రొటీన్ అయిపోయింది. అండ్ కొన్ని వీడియోస్కి వచ్చే కామెంట్స్కి కొన్నిసార్లు నవ్వు వస్తుంది అండ్ కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఎండ్ ఆఫ్ ది డే మన వీడియోస్ని, మన వర్క్ని కొంతమంది రికగ్నైజ్ చేస్తున్నారు. దట్స్ వాట్ మ్యాటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో ముగ్గు కంప్లీట్ చేసేసాను. చుట్టూ ఉండే బార్డర్స్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం లోలో ఉన్నా లేదా ఎక్కువ లోలో ఉన్నా సరే నేను చూస్ చేసుకునే ఆప్షన్ పెయింటింగ్, సో దట్ ఐ కెన్ డీవియేట్ ఫ్రమ్ దట్. అంటే దాని గురించి ఆలోచించకుండా ఉండడానికి కొంచెమైనా డీవియేట్ అవుతానని, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. అండ్ హియర్ ఇస్ ద అవుట్లుక్. ఎలా ఉంది?